హాయ్ అండి అందరికీ. చూడండి, నాకు ఒక కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ అయితే తెచ్చిచ్చారు. నేను ఈ బ్లౌజు ఎందుకు పర్టికులర్గా మీకు చూపించాలనుకుంటున్నానంటే, చూడండి ఇదిగో ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్కులు అనేవి వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ టక్స్ ఉక్సులు అనేది వచ్చాయి. సేమ్ మళ్ళీ అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఉక్సులు టక్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఓపెన్స్ ఇచ్చేసారు అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఏమైందంటే ఫ్రంట్ బ్యాక్ ఉక్కు వచ్చినప్పుడు బ్లౌజ్ అంతా రెండు పార్ట్లుగా అంటే రెండు భాగాలుగా విడిపోతుంది కదా. అంటే ఇప్పుడు రెండు వైపులా ఉక్సులు కావాలి అని అనుకున్నప్పుడు, అంటే ఫ్యాషనబుల్గా కావాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న టిప్ అయితే నేను చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన బ్లౌజ్ అన్నట్టు. ఇప్పుడు ఇది నేను స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు చూడండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ అలాగే నాకు రావాలి అని అన్నారు. నేను అందుకని సేమ్ అలాగే పెట్టేశానండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉందో అదే విధంగా సేమ్ టు సేమ్ కుట్టేశాను. చూడండి, ఇక్కడ కూడా ఓపెన్స్ అనేది వచ్చింది. చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ కూడా మనకి ఉక్సు ఇలా రెండు పార్ట్లుగా విడిపోతుంది. నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెం అంటే వీళ్ళు ఇలా డిఫరెన్స్గా ఆలోచించి కుట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇందులో మనం ఏం చేయాలంటే, కాస్త ఈ ఉక్సులు అనేది ఇలా పెట్టేసుకొని వాళ్ళకి ఉక్సులు కావాలి అని కంపల్సరీ అడిగినప్పుడు ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక చిన్న లైన్ అనేది ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ ఉక్కు పెట్టినట్టు ఉంటుంది. ఓపెన్స్ అనేవి లేకుండా క్లారిటీగా ఉంటుంది. చూడండి, మనకి ప్యాషన్గా కావాలనుకున్నప్పుడు, మనకి బ్యాక్ ఉక్కులు కనపడాలి అని అనుకున్నప్పుడు ఉక్కులు కనబడతాయి, కానీ ఇట్లా ఓపెన్ అయితే ఉండదు. అంటే ఈ విధంగా ఓపెన్ అయితే ఉండదు. అందుకని ఇక్కడ ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు మనకి నీట్గా బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక చిన్న ఐడియా మీరు ఇస్తారని చెప్పేసి నేను ఈ విధంగా అయితే మీకు చిన్న ఐడియాతో నేను ఈ వీడియోతో ముందుకు వచ్చాను. చూడండి, చూసి వెళ్ళకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి.